హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బంగాళదుంప వేపుడు చాలా సులభంగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉండిద్దండి. ఇది సాంబార్లోకి, టమాటా రసంలోకి, పప్పుచారులోకి దేంట్లోకైనా బాగుండిద్ది. ఇక మన ప్రాసెస్లోకి వెళ్దామా? ఇక్కడ నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా 4 పట్టా ముక్కలు, 5 లవంగాలు అనేవి తీసుకోవాలి. వీటిని ఒక రోల్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలండి మెత్తగా. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇక ఆ తర్వాత బంగాళదుంప వేపుడికి ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాండీ వేడైన తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు మొత్తం యాడ్ చేసుకోవాలి. అంటే పచ్చిపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, వీటిని అన్నింటిని యాడ్ చేసి ఆవాలు చిటపట వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న పెద్దుల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని యాడ్ చేసి దీనితో పాటు 2 పచ్చిమిర్చి అనేవి సగానికి చీలికలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక కరివేపాకు రెబ్బ అనేది యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా కొంచెం వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు యాడ్ చేయటం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు కొంచెం 1 నిమిషం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మనం మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారిగా కలుపుకొని మనము ఇక్కడ కారం అనేది 1 టీ స్పూను యాడ్ చేసుకోవాలి. ఈ బంగాళదుంపల ముక్కలు ఎక్కువసేపు మనము వేయించుకునే అవసరం లేదండి, ముందుగానే ఉడకబెట్టాం కాబట్టి. ఇక ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న పట్టా లవంగా పౌడర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. అస్సలైన పాయింట్ ఇదేనండి, చాలా సువాసన వచ్చింది ఇది యాడ్ చేయటం వల్ల. ఇంకా ఇలా యాడ్ చేసి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో వచ్చి కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే బంగాళదుంప వేపుడు అనేది రెడీ అయినట్టు. ఇంకా వేడి వేడి రైస్లోకి ఈ బంగాళదుంప వేపుడు రసం అనేది యాడ్ చేసుకుని తింటే రుచి అనేది అద్భుత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.